హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో అద్దిరిపోయే రుచితో వేడిగా బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మేమందరం చాలా ఇష్టంగా తిన్నామండి. ఈ బఠానీ చాట్ చేసుకోవటానికి ముందుగా తెల్ల బఠానీలు ఉంటాయి కదా, అవి 1 గ్లాస్ వరకు తీసుకోవాలి. రాళ్ళేమీ లేకుండా చూసుకొని ఈ బఠానీల్ని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్ నిండుగా బఠానీలు తీసుకున్నానండి. ఇందులో ఉండే వాటర్ పడేయకుండా వేరొక చెంబులోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బఠానీలు అయితే బాగా నానిపోయాయండి. మరీ ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ నానబెట్టిన బఠానీలన్నిటినీ కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ బఠానీలతో పాటుగా ఒక ఉల్లగడ్డని కడిగేసుకొని పైన తొక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పును వేసేసుకొని మనం ముందుగా బఠానీలను నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కూడా వేసేసుకోవాలి. 1.5 గ్లాస్ వరకు వేసుకోవాలి. అంటే బఠానీలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ కుండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇప్పుడు బఠానీలు ఉడికిపోయలేదో చూసుకుందామండి. బఠానీలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి. 5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు బఠానీ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు స్టీల్ ముద్దకం తీసుకొని మనం ఉడికించుకున్న బఠానీని అలాగే ఆలూని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం బఠానీలుగా ఉండేటట్లుగా మెదుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ పోసేసుకొని గెంటితో బాగా కలిపేసుకున్నాం అనుకోండి, ఉడికించుకున్న ఆలు బఠానీ రెడీ అయిపోతాయి. ఇప్పుడు బఠానీ చాట్ తయారు చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 గంటల వరకు ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. 1-2 సెకండ్ల పాటు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ ఆనియన్స్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు 1-2 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను వేసుకొని టమోటాలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న సైజ్ టమోటాలని 3 తీసుకున్నానండి. మనం టమోటాలని తీసుకునేటప్పుడు కొంచెం మెత్తగుండే తీసుకున్నాం అనుకోండి, త్వరగా మగ్గిపోతాయి. ఒక 5-6 నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ టమోటాలంతా బాగా మెత్తబడడానికి. ఇప్పుడు టమోటాలంతా బాగా మగ్గిపోయాక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 1 టేబుల్ స్పూన్ నిండుగా కారపొడిని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్స్ అంతా టమోటా ఆనియన్స్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసేసుకొని 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ని వేసేసుకొని ఈ టమోటా ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చాట్ మసాలా వచ్చి ఎవరెస్ట్ వాళ్ళ తీసుకున్నానండి. ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, మరీ గట్టిగా లేకుండా కొంచెం పలచంగా ఉంటుందన్నమాట. ఇలా ఉందనుకోండి, మనం వేసిన మసాలా పౌడర్స్ ఫ్లేవర్స్ అంతా బాగా తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు బఠానీల్ని ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం వాటర్ కూడా పోసేసుకొని గెంటితో బాగా కలిపేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మగ్గించుకున్న టమోటా ఆనియన్ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అంతా ఈ బఠానీలలో బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కానీ తక్కువైందంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువైందనమాట. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని బఠానీలంతా బాగా కలిపేసుకొని 7-8 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మనం వేసిన మసాలా పౌడర్స్ ఫ్లేవర్స్ అంతా బఠానీలకి బాగా పడుతుందండి. అప్పుడే అండి బఠానీ చాట్ టేస్ట్ అనేది డబుల్ అవుతుందన్నమాట. చివరగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని 1-2 సెకండ్ల పాటు సన్నటి సెగ మీద ఉడికించుకున్నాం అనుకోండి, బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. నేను 1 నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. నిమ్మరసాన్ని బాగా పిండేసిన తర్వాత మళ్ళీ బఠానీలంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి, వేడిగా స్పైసీగా ఉండే బఠానీ చాట్
రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను టేస్ట్ అయితే ఎలా ఉందో చూస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందనమాట. అలాగే వేడి వేడిగా ఉన్న ఈ బఠానీ చాట్‌ని నేను థర్మాకోల్ బౌల్‌లోకి వేసేసుకుంటున్నాననమాట. ఈ బఠానీల పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని, పైనటి సన్నటి వాంపూస ఉంటుంది కదా! ఆ వాంపూసను కూడా వేసేసుకొని డెకరేట్ చేసేసుకున్నానండి. ఇంతే అండి. ఈ వీడియో గనక మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.